మన దేశంలో 4 ఏళ్ల చిన్నారికి 60 ఏళ్ల మహిళ మానానికి భద్రత లేదు కానీ ప్రజల సొమ్ము దోచుకునే రాజకీయ నాయకులు, లంచాలు కనుమరుగిన అధికారులు వీళ్ళందరూ పోలీసు భద్రతలో భద్రంగా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు ఎగనామా పెట్టి విదేశాల్లో విహరిస్తున్న కార్పొరేట్ దొంగలకు రుణమాఫీలు చేసింది ఈ ప్రభుత్వం. అక్రమంగా చొరబడి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని విచ్ఛిన్నం చేస్తూ బాంబులు పెట్టి తుపాకులతో అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న ఉగ్రవాదులను సైతం విడిచిపెట్టి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశాలతో కాల్పుల విరమణ పేరుతో స్నేహస్తం చూపిస్తుంది ఈ ప్రభుత్వం. హంతకుల్ని, రేపిస్టుల్ని, రౌడీల్ని, గూండాల్ని భారతీయ శిక్షా స్ఫూర్తి పేరుతో జైళ్లలో పెట్టి ముప్పుద్దులో అన్నం పెట్టి పోషిస్తుంది ఈ ప్రభుత్వం. ఈ కుళ్ళు పెట్టిన సమాజాన్ని చూడలేక ఎమడలేక ఈ అవినీతి రాజకీయ వ్యవస్థ మీద, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద సాయుధ పోరాటం చేస్తూ ఈ దేశ సార్వభౌమాధికారానికి ఇసుమంత హాని కూడా తలపెట్టిన అన్నలను మాత్రం నక్సలైట్లనే ముద్ర వేసి ఎన్కౌంటర్ చేస్తూ అమానవీయంగా ప్రాణాలు తీసింది ఈ ప్రభుత్వం. ఉన్నతమైన చదువులు చదువుకుని అక్రమాన్ని సహించలేక ఆశయం గొప్పదైనా ఎంచుకున్న మార్గం సరైనది కాక అటు సమాజానికి దూరమై, ఇటు కన్నవారికి మమతానురాగాలకు దూరమై, ఆరోగ్యం సరిలేక గమ్యం తోచిన స్థితిలో శరణు కోరి చర్చలకు సిద్ధమని లేఖలు పంపిన అన్నలను ఎన్కౌంటర్ చేసి అమానవీయంగా ప్రాణాలు తీయడం ముమ్మాటికి క్షమించడాన్ని తప్పిదమే. అన్నలు కూడా ఈ దేశ పౌరులే కదా. ఆనాడు బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి చేసిన స్వాతంత్ర్య సంగ్రామం సబబే అయితే ఈనాడు ఆదివాసీ ప్రజల తరపున అంతర్గత కుళ్ళు పెట్టిన రాజకీయ వ్యవస్థ మీద అమలు చేస్తున్నటువంటి పోరాటం కూడా సబబే అవుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి వారిని జనజీవన స్రవంతిలో మమేకమయ్యేలా చేస్తుందని ఆకాంక్షిస్తూ మీ సందీప్ ఉండజరపు.